మండలానికి సంబంధించి ఎంపీటీసీ సభ్యులు, కోఆప్స్ మెంబర్లు, వైస్ ఎంపీపీలు అందరం రాజీనామా చేస్తున్నాం. రాజీనామా చేయడానికి కారణం ఏమంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిలుపు మేరకు విజయవాడకు పోవడము, మన గౌరవ ఎమ్మెల్యే గారు పోవడం జరిగింది. మీకు ఈసారి టికెట్ లేదు కాబట్టి నిరాకరించడం జరిగింది. కావున ఆయనకు మద్దతుగా మేము ఈరోజు అందరము రాజీనామా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిత్యము అందుబాటులో ఉండి అమలు చేస్తూ అన్ని గ్రామాలకు తిరిగి గడప గడప కార్యక్రమము ప్రతి ఇంటికి పోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు మాకైతే పెదరాపల్లి రోడ్డు 6 కిలోమీటర్ల రోడ్డు, మన మండలంలో 12 రోడ్లు ఎంత అన్యాయంగా ఉన్నాయంటే కనీసం 108 కానీ పోలేని పరిస్థితి ఉన్నది. అట్లా రోడ్లు కానీ చొరవ తీసుకొని ఆ బిల్లులు వస్తాయో లేదో అని కానీ ముందుండి చేసిన వ్యక్తి గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారు. అలాగే ఈరోజు ఆయనకు మద్దతుగా మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. మైనార్టీలకు టికెట్ ఇవ్వడం కానీ మాకు సంతోషమే, కానీ ముందు నుంచి పార్టీలో ఉండే మైనార్టీలు ఉన్నారు. ఎప్పుడో మైనార్టీలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అందుబాటులో లేని మైనార్టీలు అతనికి ఇవ్వడము అనేది కానీ మాకు చాలా బాధాకరం. మాకు గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి సారు చాలా అందుబాటు ఉంది. ఎప్పుడు పోయినా ఫోన్ కాల్ చేసినా ఫోన్ అందుబాటుగానే ఉండు, ఎక్కడన్నా ఎప్పుడు నిత్యము అందుబాటు ఉండే వ్యక్తి సిద్ధారెడ్డి సార్ గారు. కాబట్టి ఆయన మద్దతుగా మేము రాజీనామా చేస్తున్నామని కోరుకుంటూ సెలవు. లంబూరుపేట మండలం ఈరోజు పెద్దలైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి సమక్షంలో మా ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి సార్ గారు కదిరి టికెట్ 2వ తూరి అవకాశం కల్పించవలసిందిగా మేమందరము కోరుకుంటూ ఎంపీటీసీలము, సర్పంచులము, తర్వాత కోఆప్స్ మెంబర్లు మరియు వివిధ రకాలైనటువంటి నాయకులు, వివిధ మండలంలో మిగతా వేరే పార్టీ పెద్దలు, తర్వాత డైరెక్టర్లు, తర్వాత స్కూల్ కమిటీ చైర్మన్లు, వివిధ పార్టీ నాయకులుగా ఉండే సీనియర్లు, మిగతా వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మూకుమ్మడిగా మా రాజీనామాలందరూ సమర్పించి వీడియో గారిని అందరం కలిసి మరియు మళ్ళీ 2024లో సిద్ధారెడ్డి సార్ గారికి మద్దతుగా మేమందరం తెలుపుతూ పెద్దలైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అభ్యర్థుల మేరకు ఆలోచన చేసి మరియు 2వ అవకాశం కల్పించాలని, అభివృద్ధిలో ముందు ఉండి మా వెనకాల ఉండి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అభివృద్ధిలో చాలా వెనుకబడిన ప్రాంతాలకు రోడ్లు అయితేనేమి, విలేజ్లకు సిమెంట్ రోడ్లు అయితేనేమి, అటువంటి కార్యక్రమాలు చేసి అందరితో కలిసి చాలా ముఖ్యంగా మాకు అందుబాటులో ఉండి ప్రతి నిత్యం మేము మాట్లాడాలనుకుంటే కదిరికి వెళ్ళి ఏ టైంలో ఫోన్ చేస్తే మా దగ్గరుండి ఫోన్కి రిసీవ్ చేసి కార్యకర్తలతో అనుసంధానంగా పనిచేసి తర్వాత మళ్ళీ 2వ తూరి నాకు టికెట్ కావాలని పోయి విజయవాడకి వెళ్ళి అడిగి పెద్దలతో మాట్లాడి వస్తే మైనార్టీ సోదరులకు టికెట్ మార్పు జరుగుతుంది అని చెప్పారు. మైనార్టీ వాళ్ళైనా ఇంకా వేరే కమ్యూనిటీలైనా ఎవరైనా ఒకటే పార్టీకి పనిచేసినారు, కష్టపడి పనిచేసినారు. దీనితో పాటు సిద్ధారెడ్డి గారు ఈ 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాలు కావస్తూ ఉంది. అందరికీ అందుబాటులో ఉండి ముఖ్యంగా మంచి అవకాశాలు ఆయన మేము అడగకపోయినా మాకు జరుగుతూ ఉంది, మాకు కల్పించాలి ఈ అవకాశాలు, మాకు డెవలప్మెంట్ కావాలా, ఎవరైనా పోయి ప్రతి ఒక్కరూ మేమే కాదు, ఎంపీటీసీలమే కాదు, సర్పంచులు కాదు, జడ్పీటీసీలు కాదు, ఎవరైనా వెళ్ళి ఓటర్స్ కూడా వెళ్ళి ఇంటి దగ్గరికి పోయి సార్ మాకు కావాలంటే చేసి పెట్టి తగినంత సమయాన్ని కేటాయించి దగ్గర కూర్చొని వాళ్ళకి ఏమన్నా అని చెప్పి పంపించి అధికారులతో మాట్లాడి
డెవలప్మెంట్కి చాలా తోడ్పాటు అయినాడు సిద్ధారెడ్డి సార్ గారు. ఇది గుర్తుంచుకొని పెద్దలు రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచన చేసి పునరాలోచన చేసి మళ్ళీ మా సార్కు టికెట్ కావాలని మేము కోరుకుంటూ ఈ రాజీనామాలందరూ సమర్పించి ఎంపీడీఓ గారికి సమర్పించి ముఖ్యంగా మా రాజీనామాలు కూడా ఆమోదించి మా నిరసన తెలపవలే మేము కోరుకుంటున్నాం. ఇది అందరికీ ఇది పైన హైకమాండ్ కూడా ఇంకా నెక్స్ట్ రెండవ తూరి కూడా ఇట్లా పునరావృతం కాకుండా అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో మీకు ఏదన్నా లోటుపాట్లు ఉంటే మా ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి మీ ఎమ్మెల్యే గారికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ అందరూ మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీకు టికెట్ మార్పు జరుగుతూ ఉంది, తర్వాత మీకు వేరే ఏమన్నా అవకాశాలు ఉంటే మీ ఆప్షన్ అడిగి మీకు ఎవరన్నా ఉన్నారా మీలో ఈ 6 మండలాల నుండి కావాల్సిన నాయకులను పిలిపించుకొని మీకు ఏమన్నా వేరే మంచి సిద్ధారెడ్డి సార్ కంటే ఇంకా ముఖ్యమైన వ్యక్తులు కానీ పార్టీకి కష్టపడిన వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే అటువంటి నాయకులు ఉంటే మేము కల్పించినా మాకు సంతోషంగా పార్టీ కోసం పనిచేస్తాం. కానీ మమ్మల్ని ఏమీ అడగకుండా ఇటువంటి రాజకీయాలు చేసి రెండవ తూరి మళ్ళీ మమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ ఒక తూరి మేము 2014లో అత్తర్ చంద్రబాషా గారిని గెలిపించినాం. ఆయన మళ్ళీ అనివార్య కారణాల వల్ల పార్టీ మారారు. రెండవ తూరి మళ్ళీ మాకు అవకాశం వచ్చింది వైఎస్ఆర్ పార్టీ నుండి మళ్ళా జెండా కదిరి తాలూకాలో ఎగరవేసినాము. అత్యధిక మెజార్టీతో దాదాపు 27,000 పైచిలకు మెజార్టీతో గెలిపించినాము. మూడవ తూరి అవకాశం మళ్ళీ ఇటువంటి గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా స్వచ్ఛందంగా ప్రజాప్రతినిధులు అడిగి అందరినీ విచారించుకొని వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని పెద్దలు ఈ కోఆర్డినేటర్స్ పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పునరాలోచన చేసి మా ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వవలసిందిగా మేమందరము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాము. మన సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారి నాయకత్వంలో మనం ఇన్నాళ్ళు పనిచేశాం. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అతను బీఫారం ఇచ్చిన దానివల్ల మనం పార్టీ తరఫున గెలిచాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారికి టికెట్ నిరాకరించిన దానివల్ల మనం ఎంతో మనస్తాపం చెంది మా ఎంపీటీసీలు 14 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు రాజీనామాలు సమర్పించుకుంటున్నాం. ముఖ్య కారణం ఏమంటే ఎంతో అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే గారిని ఈరోజు మన ఎమ్మెల్యే గారి టికెట్ రాలే దానివల్ల మనకెంతో బాధాకరం. ఎన్నో మారుమూల పల్లెలకు రోడ్లు వేసిన వ్యక్తి మన సిద్ధారెడ్డి సార్. ఎన్నో మారుమూల పల్లెలకు 108 పోకపోయినా ప్రతి ఊరికి ఎన్నో 50 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రోడ్లన్నీ మనకు అన్నీ చేసి చూపించిన వ్యక్తి. ఎన్నో సచివాలయాలు, ఎన్నో ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ గిరంగా రాజీనామా సమర్పించడం జరిగింది. ఒక విషయం నేను చెప్తున్నాను, అదే వ్యక్తి వేరే వ్యక్తి ఇవ్వాలనుకున్నా దానికి సంయుక్త సమావేశ మీటింగ్ జరిపి ప్రతి ఒక్క లీడర్ను పిలిపించి కూర్చొని పెట్టి ఒక ఇన్ఛార్జి మినిస్టరు ఆ సంబంధించిన ఆఫీసర్లు ఎవరో వచ్చి దేనికంటే ఒక లీడర్ వచ్చి అయ్యా ఈ విధంగా ఉంది, మేమేదో చేంజ్ చేస్తున్నాం, మైనార్టీలు కూడా మా సోదరులే కాదనడంలో మైనార్టీలు కదిరిలో ఎంతోమంది వైఎస్ఆర్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అతను కాంగ్రెస్ జెండా మోసి కష్టపడి పనిచేసే వాళ్ళే కాదన్నా. మైనార్టీలకు మేము వ్యతిరేకం కాదు, మాకు అన్నదమ్ములు. కదిరిలో ఉండే మైనార్టీలకు ఎవరికి ఇచ్చినా మేము కష్టపడి పనిచేస్తాం. అదే మా ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మీరు హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది, ఇది ఎందుకు వస్తుంది సమస్యని మీరు హైకమాండ్కి తీసుకుపోయి ఆ హైకమాండ్లో నుండి మళ్ళీ ఏమైనా మార్పు కోరితే మేమందరం కష్టపడి పనిచేస్తాం పార్టీ కోసం నిరంతరము. ఏ వ్యక్తికైనా పార్టీకి మేము విధేయమే కాదనడం లేదు. అయినా కానీ మా ఎమ్మెల్యే గారికి నిరాకరించిన దానివల్ల మేము మనస్తాపం చెంది అందరం రాజీనామా చేస్తున్నామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం.